హాయ్ హలో నమస్తే. నైట్ డిన్నర్ అయిన తర్వాత కొంచెం తోట పని చేస్తే అబ్బా భలే ఉంటుందండి. పదండి వెళ్దాం. కొన్ని మొక్కలు పెరగమన్నా పెరగవండి, కొన్ని మొక్కలు అయితే వద్దురా బాబు అన్నా బాగా పెరుగుతాయి. ఇదిగోండి ఇలా ఈ వీడ్ లాగా వీడ్ ప్లాంట్స్ చూసారా ఎంతలా పెరిగినాయా. వీటిని పట్టుకొని చేత్తో పీకలేము, ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి. కలుపు మొక్కలు పీకడానికి ఇవి సరిపోతాయండి, కానీ ఇలాగ ముళ్ళులున్న కలుపు మొక్కలు పీకాలంటే ఈ ఆయుధం ఉండాల్సిందే. వీడిని పీకడానికైతే ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తారు. దీనికి అడుగున వచ్చేసరికి ఇలా 3 ముళ్ళు లాంటి మేకులు ఉంటాయి. సో కాలుతో నొక్కడానికి ఇట్లా ఒకటి ఉంటుందన్నమాట, అండ్ ఒక చిన్న హ్యాండిల్ ఉంటుంది. వీడిని ఎలా తీస్తారో చూపిస్తే చూడండి. ఇది వచ్చేసరికి తులిప్స్ ఒక రకమైంది, ఇది వచ్చేసరికి వీడ్ ప్లాంట్. దీన్ని కొంచెం పక్కకని కరెక్ట్గా దాని మీద ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత దీన్ని బాగా లోపలికి అనాలి. ఇలా లోపల గట్టిగా అన్న తర్వాత దీన్ని ట్విస్ట్ చేయాలి. సహా ఇట్లా రౌండ్ తిరిగిద్ది అనమాట. దెన్ ఆఫ్టర్ దాన్ని ఇట్లా పుల్ చేయాలి. చూసారా వచ్చేసింది. సో దీన్ని చేతితో పట్టుకోకుండా దీన్ని నొక్కితే ఆ ముక్క కింద పడిపోయింది. సో చూసారా వేళ్లతో సహా వచ్చేసింది. వాటికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకోకుండా మనం వీటిని అయితే యూజ్ చేసి ఆ వీడిని పీకేయచ్చు. ఆ వీడిని పీకడం వల్ల నీకేంటి నష్టం, ఉంచవచ్చు కదా అంటే, ఎక్కువ వీడి ఉందనుకోండి సో హెచ్ఓ నుంచి కంప్లైంట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి వీడ్ లేకుండా నీట్గా పెట్టుకోవాలి. సో వీడ్ అనేది లాన్లోకి మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి తీసుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట. అది సంగతి. ఇవాళ నా వర్క్ వచ్చేసరికి వీడంతా పీకడం అండి. లెట్స్ గో.